హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారండి? సో ఇంతకుముందు వ్లాగ్ చూసినట్టయితే మీకు ఈ వ్లాగ్ అర్థమవుతుంది అనమాట. ఇంతకుముందు వ్లాగ్లో మా ఊరిలో పెద్దమ్మ తల్లి జాతర అయితే చేశారనమాట. సో ఆ తర్వాత బోనం తీసిన తర్వాత నెక్స్ట్ డే ఎలా ఉంటుంది ఏందనేది అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా అందరూ వచ్చి అయితే అమ్మవారికి బియ్యం పోస్తారనమాట. సో మేము కూడా వెళ్ళి అమ్మవారికి బియ్యం పోసిన తర్వాత టెంపుల్ ఎలా ఉంది ఏందన్నది అయితే మీ అందరితో షేర్ చేస్తానన్నమాట. చూసేయండి. ఇంతకుముందు వ్లాగ్లో అయితే పెద్దమ్మ తల్లి బోనాలు ఎలా తీశారు, పోషమ్మ తల్లికి బోనం ఎలా తీశారు అన్నది అయితే నేను అప్లోడ్ చేశానండి. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూసేయండి. అది చూసిన తర్వాత ఇదైతే ఇంకా మంచిగా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఇంకా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మీ ఊర్లో కూడా ఇలాగే జాతరలు చేస్తుంటారా? సో కామెంట్ చేయండి, ఎలా చేస్తారు అండ్ ఏ దేవుడికి చేస్తారు బోనాలు అన్నవి అయితే కామెంట్ చేయండి. ఇదైతే గుళ్ళో అమ్మవారి ముందు పట్నం వేశారనమాట. సో ఇలా అయితే వేస్తారు అమ్మవారి ముందు మండపంలో. అండ్ ఇటు సైడ్ అటు సైడ్ బోనాలు అయితే పెడతారనమాట. ఎంత నిండుగా ఉంటుందో, ఎంత కలగా ఉంటుందో ఆ రోజైతే మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను, చూసేయండి. సో నైట్ తీసుకొచ్చి బోనాలు అయితే ఇక్కడ సమర్పించారు కదా. సో అవన్నీ ఇటు అటు మంచిగా లైన్గా పెట్టారనమాట. సో మధ్యలో పట్నం వేశారనమాట. ఇలా టెంపుల్ చుట్టూ గోడలకైతే తెలంగాణ కల్చర్ ఆర్ట్ అయితే వేశారనమాట. బోనాలు ఎత్తుకొని స్త్రీలు వస్తున్నట్టుగా అండ్ అక్కడ పోతరాజు అండ్ అలా సిగాలగుతున్నట్టుగా ఇవన్నీ అయితే మంచిగా వేశారనమాట. ఆర్ట్ చాలా బాగా వేశారు. చాలా కళ వచ్చిందనమాట. ఈ కలర్స్తో అండ్ ఈ ఆర్ట్స్తో అయితే చాలా బాగా కళ వచ్చింది టెంపుల్కి. జాతర అంటే పిల్లలకు చాలా సరదా కదా. మా పెద్దోడైతే ఎప్పుడు జాతర స్టార్ట్ అవుతుందా అని చూస్తున్నాడు. ఎందుకంటే బొమ్మలు కొనుక్కోవచ్చు కదా, అందుకని కొన్న తర్వాత ఇంకా దాన్ని ఒక 2 నిమిషాలు కూడా ఉంచారనమాట. సో పిల్లలు అంతే కదా. సో ఇంకా అయితే వాళ్ళ కోసం ఏదో ఒకటి తీసుకోవాలి కదా, తీసుకొని అయితే ఇంకా ఇంటికైతే బయలుదేరినాం అనమాట. నాకైతే టెంపుల్ చుట్టూ గోడలకి వేసిన ఈ ఆర్ట్ అయితే చాలా బాగా నచ్చింది. ఎంత బాగా వేశారో ఈ బొమ్మలు అయితే చాలా మంచిగా వేశారనమాట. నాకు చాలా నచ్చింది. సో నేను అందుకనే ఇవన్నీ మంచి క్లియర్గా వీడియో అయితే తీసుకున్నాను అనమాట. ఎంత అందంగా ఉన్నాయో, చాలా కలర్ వచ్చిందనమాట. ఆ కలర్ కాంబినేషన్ కానీ అన్నీ. ఇంకా అక్కడ నుంచి అయితే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట, చింతలపల్లికి. అక్కడైతే ఇది మన తెలంగాణ స్పెషల్ అని చెప్పచ్చు. మురుమురాల్లో ఇలా కర్రీ వేసుకుని అయితే తింటామన్నమాట. మటన్ కానీ చికెన్ కానీ చాలా బాగా టేస్ట్ ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఆ తర్వాత మళ్ళీ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. సో అక్కడ ఇక్కడ 2 కూడా కవర్ చేయాలి కాబట్టి అక్కడ చూసుకొని మళ్ళీ ఇక్కడికైతే వచ్చామన్నమాట. పిల్లలు అయితే కోళ్ళతో ఆడుకుంటున్నారు. మా మమ్మీ వాళ్ళకి కోళ్ళు ఉన్నాయన్నమాట. సో వాటితో ఆడుకుంటున్నారు అనమాట. సో నేను అలా చిన్నగా ఒక వీడియో అయితే క్యాప్చర్ చేశాను. మా చిన్నోడికి ఇలా కోళ్ళు అంటే చాలా ఇష్టము. వాటి వెనుక ఉరుకుతాడు అనమాట పట్టుకోవడానికి. కానీ అవి దొరికాయి కదా. సో మంచిగా కొంచెంసేపు అయితే ఆడుకున్నాడు. ఇంకా ఫొటోస్కి అయితే స్టిల్స్ ఇస్తున్నాడు చూడండి. మంచిగా నన్ను వీడియో తీ, ఫోటో తీ మమ్మీ అనేసి అయితే స్టిల్స్ ఇస్తున్నారు ఇద్దరు. ఇంకా వాళ్ళు ఏమేమి కొనుక్కున్నారు అనేది అయితే చూపించమని అన్నాడు మా చిన్నోడు అండ్ మా పెద్దోడు. సో వాళ్ళిద్దరి అయితే నేను టాయ్స్ అయితే చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ కాదు, మేము ఎక్కడికి వెళ్ళామంటే దూదిబాయ్ అని ఉంటుంది మా ఊర్లో. అది చాలా స్పెషల్ అనమాట. మీరు ఒకవేళ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేసినా కూడా మొలంగూరు దూదిబాయ్ అని సెర్చ్ చేసినా కూడా మీకు క్లియర్గా వీడియోస్ ఉంటాయి. సో అక్కడ లొకేషన్ చాలా బాగుంటుంది అనమాట. అక్కడికైతే వెళ్ళి కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీసుకొని వచ్చామన్నమాట. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్.